నారాయణపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. సీఎం రేవంత్ మక్తల్ సభ ఫెయిల్యూర్ కి మంత్రి వాకిటి శ్రీహరి ఒంటెద్దు పోకడలే కారణమని అసమ్మతి నేతలు ఆరోపిస్తున్నారు. గెలుపు కోసం పనిచేసిన తమను దూరం పెట్టడంతో ఈ పరిస్థితి వచ్చిందంటూ పలువురు నేతలు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. అసంతృప్తి నేతలు ఇచ్చిన షాక్తో మంత్రి వాకిటి శ్రీహరి పద్ధతి మార్చుకుంటారా లేదా అని హస్తం పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. నారాయణపేట జిల్లా మక్తల్లో నిర్వహించిన మొదటి ప్రజాపాలన విజయోత్సవ సభ అట్రఫ్లాప్ అయింది. దీంతో మంత్రి వాకిటి శ్రీహరి సభా వేదిక మీదే అసహనం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించినా ప్రజల నుండి స్పందన లేకపోవడానికి, సభకు జనం రాకపోవడం వెనుక కాంగ్రెస్ లో అంతర్గత విభేదాల కారణంగా తెలుస్తుంది. సీఎం వస్తే ఘన స్వాగతం పలకాల్సిన చోట సభలో జనం లేక వెలవెలబోయింది. దీనికంతటికీ మంత్రి ఒంటెద్దు పోకడలే కారణమంటున్నారు అసమ్మతి నేతలు. మరోవైపు మంత్రి అంతా తానే నడిపించిన పబ్లిక్ మీటింగ్ ఫెయిల్యూర్ వెనుక ఓ వర్గం నేతల హస్తం ఉందంటున్నారు మంత్రి అనుచరులు. ఈ పరిణామంతో పలువురు నేతల మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరినట్లు స్పష్టమవుతోంది. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మక్తల్ నియోజకవర్గం నుంచి వాకిటి శ్రీహరితో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ ప్రశాంత్ కుమార్ రెడ్డి, నాగరాజు గౌడ్ కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడ్డారు. అధిష్టానం వాకిటి శ్రీహరి వైపే మొగ్గు చూపగా ఓట్లు చీలొద్దు అనే ఉద్దేశంతో అందరూ ఏకమై శ్రీహరిని ఎమ్మెల్యేగా గెలిపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల వరకు వీరి మధ్య సంబంధాలు బాగానే ఉన్నా తర్వాత దూరం పెరుగుతూ వచ్చింది. ఇక శ్రీహరిని మంత్రి పదవి వరించాక గెలుపుకు సహకరించిన వారిలో ఓ వర్గం ప్రత్యేక కోటరీగా ఏర్పడింది. ఇక మిగిలిన నేతలతో శ్రీహరికి సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు సమాచారం. కనీసం ఆయన్ని కలిసే పరిస్థితులు లేక ఆయా నేతలు ఆయనకు దూరంగా ఉంటున్నట్లు హస్తం పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. అయితే మంత్రి వాకిటి శ్రీహరి ఒక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ మిగతా వారిని పట్టించుకోవడం లేదంటూ పలు లేఖలు అప్పట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ పరిణామాలతో వారి మధ్య గ్యాప్ మరింత పెరిగిందన్న టాక్ వినిపిస్తుంది. ఇక మక్తల్ సభ ఫెయిల్యూర్పై మంత్రి మాట్లాడిన వీడియో వైరల్ కావడంతో అసమ్మతి నేతలు స్పందించారు. లోపం మీ ప్రవర్తనలోనే ఉంది మంత్రి గారు, అప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మక్తల్ ఎమ్మెల్యేగా గెలిపించడానికి కృషి చేసిన నాయకులతో శ్రీహరికి సంబంధాలు దెబ్బతినడం, ద్వితీయ శ్రేణి నేతల్ని పట్టించుకోకపోవడంతో సీఎం సభ ఘోరంగా విఫలమైంది. అసంతృప్త నేతల ఎఫెక్ట్ సీఎం సభపై పడిందని, అందుకే జనాలు రాలేదని హస్తం పార్టీ క్యాడర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.